Subscribe to our channel and press the bell icon for the latest updates. రోహిత్ తర్వాత పంత్కి మాత్రమే ఆ పవర్. భారత జట్టులో రోహిత్ శర్మ తర్వాత రిషబ్ పంత్ మాత్రమే స్వేచ్ఛగా సిక్సర్లు బాదగలడని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ వేదికగా మే నెలాఖరి వారంలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచ కప్లో రిషబ్ పంత్ని ఆడించాలని ఇప్పటికే మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్ తదితరులు సూచించగా తాజాగా ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. గత ఏడాది కాలంగా టెస్టుల్లో నిలకడగా ఆడుతున్న పంత్ టీ20లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కానీ వన్డేలో మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒకటి కూడా చేయలేదు. అయినప్పటికీ అతనికి వరల్డ్ కప్లో ఛాన్స్ ఇవ్వాలని క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్కి ప్రపంచ కప్లో ఎందుకు చోటివ్వాలో అని నెహ్రా కొన్ని కారణాలు చెప్పాడు. ప్రపంచ కప్ అనేది పెద్ద ఈవెంట్. అలాంటి టోర్నీలో రిషబ్ పంత్ లాంటి పవర్ హిట్టర్ జట్టులో ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా భారత జట్టులో ప్రస్తుతం శిఖర్ ధావన్ మినహా ఎవరూ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్స్ లేరు. కాబట్టి పంత్ ఉంటే బ్యాటింగ్ లైన్లో వెరైటీగా ఉంటుంది. ఇక పంత్ ఓపెనర్ నుంచి 7వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగలడు. మ్యాచ్ అవసరానికి అనుగుణంగా ఏ స్థానంలోనైనా అతన్ని కెప్టెన్ ఆడించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే రోహిత్ శర్మలా అలవోకగా సిక్సర్లు కొట్టగల హిట్టర్ టీంలో ఎవరూ లేరు. ఒకవేళ పంత్కి ఛాన్స్ ఇస్తే రోహిత్ తరహాలో రెండవ హిట్టర్ జట్టులో ఉన్నట్లవుతుంది. నా వరకు మ్యాచ్ విన్నర్లు ఇప్పుడు టీంలో ముగ్గురు మాత్రమే. వారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. పంత్కి అవకాశం ఇస్తే ఆ సంఖ్య 4కి చేరుతుంది అని ఆశిష్ నెహ్రా వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.